Zoning is not just about dividing the space into the required thing. It involves a lot more of thought and understanding of who's going to use the space, who's the user, their background, and what is the space being designed for. As you all already know, space planning is in a defined space. How do you divide it into various smaller spaces so that it is functionable? In the next class, let's look at how circulation influences zoning, and we will do some exercises and understand it better. కీర్తి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లే, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఇప్పుడు ఏమైంది? కీర్తి అడిగేది నిన్నే. కీర్తి నీతోనే మాట్లాడేది. విష్ణు కీస్ ఇవ్వు, వెళ్ళాలి. విష్ణు కీస్ ఇవ్వు, నేను వెళ్ళాలి. అనవసరంగా నాన్సెన్స్ క్రియేట్ చేయకు. ఇక్కడ ఎవరు నాన్సెన్స్ క్రియేట్ చేయట్లే, నువ్వే అనవసరంగా అన్నీ రాంగ్గా తీసుకుంటున్నావు. కొంచెం అర్థం చేసుకో. అదే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఏం అర్థం కావట్లేదు. ఆమె కాల్ చేసినప్పుడు పక్కనే ఉన్నాను కాబట్టి తెలిసింది. లేదంటే ఎప్పటి నుంచి జరుగుతుందో ఎప్పటి వరకు జరిగేదో ఎవరికి తెలుసు? విష్ణు, నువ్వు రాసే చెత్త క్రైమ్ స్టోరీస్ లాగా విలన్స్ని విచిత్రంగా చంపేస్తావు చూడు. యు డిడ్ సేమ్ టు మీ. అయినా నువ్వు చెప్పినవన్నీ నమ్మాను చూడు. నాది బుద్ధి తక్కువ. ఏం నమ్మాలో ఏం నమ్మద్దో అర్థం కావట్లేదు. ఏమేమో పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు. ఇదేనా? పిచ్చిదానా మాట్లాడకు. అక్కడేం లేదు. అసలు నిత్య నాకు ఎందుకు కాల్ చేసిందో తెలీదు. అండ్ అదే ఫస్ట్ టైం. నా దరిద్రానికి నువ్వు ఉన్నప్పుడే కాల్ చేసింది. ఓ, నేను లేనప్పుడు కాల్ చేయాల్సింది కదా. అరే పిచ్చా, మళ్ళీ మళ్ళీ అక్కడికే వస్తున్నావు చెప్తుంటే కూడా. విష్ణు, అదే ప్లేస్లో నేనుండి ఒకవేళ నువ్వున్నప్పుడు నా ఎక్స్ నాకు కాల్ చేస్తే నీకు ఓకేనా? అయినా ప్రాబ్లం కాల్ గురించి కాదు, నీ గురించి. నువ్వింత ఫ్రాడ్ అని తెలియదు కదా. ఫ్రాడ్? అరే నేనేం చేశా? ఏం చెప్పాలి నీకు? ఆమె మళ్ళీ కాల్ చేయడం అదే ఫస్ట్ టైం. అంటే ఏం జరగకముందే నేనే వచ్చి, కీర్తి నిత్యా నా ఎక్స్ నీకు తెలుసు కదా, ఆమె ఎప్పుడైనా మెసేజ్ చేస్తుందేమో, లేదా నువ్వు ఉన్నప్పుడు కాల్ చేయొచ్చేమో, సో నేను ఇప్పుడే చెప్తున్నా అని ఫ్యూచర్ గెస్ చేసి నీకు చెప్పాలా? కొంచెం ఆలోచించు కీర్తి. అప్పటి నుండి అదే పట్టుకొని మా ఊరికి. ఎక్స్క్యూజ్ మీ. కీర్తి, నిత్యాకి నాకు మధ్య ఏం లేదు. అది ఎప్పుడో 2 years బ్యాక్ స్టోరీ అండ్ ఇట్స్ ఓవర్. అది నీకు కూడా తెలుసు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అసలు ఎందుకు కాల్ చేసిందో నాకు తెలీదు. నేను మళ్ళీ కాల్ బ్యాక్ కూడా చేయలేదు. ఇందులో నేనే ఏదో చేశానని నువ్వు అనుకుంటే నేనేం చేయలేను. నీకు ఎప్పుడైనా ఏమైనా అనిపిస్తే లేదా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, యూ కెన్ మూవ్ ఆన్. బట్ ఇలాంటివి చేయకని ముందే చెప్పాను. ఎస్, నిత్యా నన్ను డైలీ కలుస్తుంది, డైలీ కాల్ చేస్తుంది నీకు తెలియకుండా. మేము చాలా డిస్టెన్స్ టచ్లో ఉన్నాం. ఓకేనా? ఇట్లా చెప్తే ఓకేనా? మరేంటి కీర్తి, అప్పుడు నుండి చెప్తుంటే కూడా నీకు నచ్చింది నువ్వు ఊహించుకుంటున్నావు. సరే, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. కీస్ ఇవ్వు. కీస్ ఇవ్వు. టైం కావాలి, డిసైడ్ చేసుకుంటా. అరే ఇప్పుడు ఏమైందని టైం డిసైడ్? కీస్. నీకు ఇష్టం వచ్చింది చేసుకో.
కీసివు. ఎక్కడికి రా? ఇప్పుడు వస్తా. దీపు, దీపు, కీర్తిని చూసావా? అరే కీర్తిని చూసావా? పైన క్లాస్ రూమ్లో ఉంది. కీర్తి, కీర్తి ఆగు. కీర్తి ఒక్క నిమిషం. కీర్తి ఒక్క నిమిషం ఆగు. ఇందాక కొంచెం ఓవర్ రియాక్ట్ అయినా, సారీ. అట్లా చూడకు. ఇందాక ఆ బాటిల్ ఇసిరేసావు కదా, ఆ బాటిల్ తీసుకొచ్చి సారీ చెప్పు. అరే ఇచ్చా బాటిల్. అరే సారీ బాటిల్. సారీ. బాటిల్. అరే బాటిల్ ఇసిరేస్తావా? బాటిల్. మరేంటి, చెప్పే కదా అది కాదని. కోపం రాదా? ఏమన్నావు? నావి చెత్త స్టోరీసా? నేనే నెక్స్ట్ హాలీవుడ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా. ఇంకేమన్నావు? ఫ్రాడ్. ఫ్రాడా? ఫ్రాడా? నేను కాబట్టి ఊరుకున్నా, ఇంకోడైతేనా కథం. అబ్బా, నేను కాబట్టి సరేలే అని ఊరుకున్నా. ఇంకెవరైనా అయితేనా ఎప్పుడో వదిలేసేది. అసలు వదిలేసి ఉండాల్సింది, అప్పుడు తెలిసేది. వదిలేస్తే ఏముంది? నిత్య లేదా? కీర్తి, సాగుతుంది కథనం తెలియనే తెలియక, ఇక ఆగనంది పరువం నిలవదే వేగం, ముడిపడే మలుపులో కదలికే మారిందో, జతపడే వయసులో తెలియదే ఏముందో ఏమిటో. ఏదేదో కొత్తగా, ఇంకేదో వింతగా, ఏదో బాగుందిగా సాగే బంధం. ఏమైందో అంతగా